కాకపోతే టీ20 తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శానటర్ ఒక మాట అన్నాడు. ఈ టీమిండియాతో ఆడితే డాట్ బాల్స్ కోసం ప్లాన్ చేస్తే సరిపోదు. బాల్ 1 నుంచి పర్ఫెక్ట్ గా ఆడాలి, అప్పుడే గెలవగలమని. ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ 190 రన్స్ చేసినా కూడా 48 రన్స్ తేడాతో ఓడిపోవడం టీమిండియా పవర్ ఎంత ఉందో చెబుతుంది. ఇది ఓవర్ హైప్ కాదు. టీ20లో నిలకడగా గెలవడం చాలా కష్టం. అలాంటి ఫార్మేట్ లో టీమిండియా వరల్డ్ నెంబర్ 1 గా ఉండడానికి ముఖ్య కారణం వాళ్ళ బ్యాటింగ్ పవర్. బౌలింగ్ కూడా బలంగా ఉంది, కానీ మ్యాచ్ దిశను మార్చేది మాత్రం బ్యాట్స్మెన్లే. వరల్డ్ కప్ గెలిచి 2 సంవత్సరాల తర్వాత కూడా టీమిండియా అదే ఫామ్ లో కంటిన్యూ అవుతుందంటే ఇది టీమిండియా గొప్పతనమే చెప్పుకోవాలి. ఈరోజు రాయ్పూర్ వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ 7 గంటలకు స్టార్ట్ అవబోతుంది. రాయ్పూర్ కంప్లీట్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు రాయ్పూర్ లో ఒక టీ20 మ్యాచ్ మాత్రమే జరిగింది. అది కూడా 2023లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య. ఈ మ్యాచ్ ఇండియా విజయం సాధించింది. ఇటీవల 2025 డిసెంబర్లో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 358 రన్స్ చేయగా సౌత్ ఆఫ్రికా చేసింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ బ్యాట్స్మెన్ కి ఎంత అనుకూలిస్తుంది అన్నది. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ టీ20 మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ రాణించాల్సి ఉంటుంది. ఫస్ట్ టీ20 మ్యాచ్ త్వరగా వికెట్ పారేసుకుని ఇషాన్ కిషన్, సంజు శాంసన్ సెకండ్ టీ20 మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫస్ట్ టీ20 మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 22 బంతులు 32 పరుగులు చేసి పర్వాలేదనిపించిన భారీ స్కోర్ చేయడం విఫలం అవుతున్నాడు. సెకండ్ టీ20 మ్యాచ్ లో భారీ స్కోర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ఫస్ట్ టీ20 మ్యాచ్ ఓటమిపల్లి న్యూజిలాండ్ కోలుకుని సెకండ్ టీ20 మ్యాచ్ ఎలా విజయం సాధించిన పట్టుదలతో బరిలో దిగబోతుంది. ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఫెయిల్ అయిన న్యూజిలాండ్ టాప్ బ్యాట్స్మెన్ డెవిన్ కాన్వే మరియు రచిన్ రవీంద్ర సెకండ్ టీ20 మ్యాచ్ లో ఫామ్ లోకి రావాలని న్యూజిలాండ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. టీ20 మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన గ్లెన్ ఫిలిప్స్ సెకండ్ టీ20 మ్యాచ్ లో అదేవిధంగా బ్యాటింగ్ చేయాలని న్యూజిలాండ్ కి మేనేజ్మెంట్ కోరుకుంటుంది. టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్ టీ20 మ్యాచ్ లో అక్షర్ పటేల్ వేలికి గాయమైంది. సెకండ్ టీ20 మ్యాచ్ లో ఆడతాడా లేదన్నది సందేహమే. అక్షర్ పటేల్ ఆడకపోతే కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అలా అయితే బ్యాటింగ్ డెప్త్ కొంచెం తగ్గుతుందని చెప్పుకోవాల్సి వస్తుంది. సెకండ్ టీ20 మ్యాచ్ ఇండియా ప్రాబుల్ లెవెల్ ఎలా ఉండే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభన్ దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. సెకండ్ టీ20 మ్యాచ్ న్యూజిలాండ్ మ్యాక్సిమం ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడిన టీంతోనే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్వరలో స్వదేశం జరగబోయే టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన టీమిండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరిగిన మిస్టేక్ ను సెకండ్ టీ20 మ్యాచ్ జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది.